నమస్తే ఫ్రెండ్. నేను ఒక విషయం చెప్తాను, మనం బాగా గమనించుకోవాలి. ఈ సమాజంలో మనం అంతా బతుకుతున్నాం, ప్రతి ఒక్క మతస్థులు. ఒక విషయం బాగా గమనించండి. మనం టోపీ పెట్టుకున్నాడు ఆయన ముస్లిమ్స్, గడ్డం పెంచుకున్నాడు ఆయన సిక్కు, జంజం వేసుకున్నాడు ఆయన బ్రాహ్మణ్స్, ఈయన వైశ్యాసు, ఇతను వచ్చేసి హిందూ, ఆయన సిక్కు, సాయి, బౌద్ధ మతము అని చెప్పేసి మీరు వేషాలను చూసి డిక్లేర్ చేస్తున్నారు. అది పొరపాటు అండి. నేను ఇక్కడ మీకు కరెక్ట్ చెప్తాను, వినండి. మనము ఏ మతస్థులు అనేది డిక్లేర్ చేయాల్సింది మతం అయితే ఎవరు స్థాపించారో వాళ్ళు డిక్లేర్ చేయాలి. ఒక ఉదాహరణ చెప్తా చూడు. మన పిల్లోళ్ళని మనము ఇంట్లో చదువుకొని మనం పాస్ చేస్తే ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఇయ్యరు. వాళ్ళు కాలేజీ పంపిస్తే కాలేజీలో టీచర్లు సాక్ష్యం. ఇది కూడా అంతే. మతాలు కూడా మత గురువుల దగ్గర పోయి మనం వాళ్ళ దగ్గర బోధన అయిపోయిన తర్వాత అతను మతం డిక్లేర్ చేస్తాడు. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామంటే మసీదుకి పోయి, గుళ్ళకి పోయి, చర్చికి పోయి మనంతకు మన కాళ్ళ మొక్కని నేను హిందువుని, నేను క్రిస్టియన్స్ని, నేను సిక్కుని, నేను సాయిని, నేను ముస్లిమ్స్ అని మీరంతకు మీరు డిక్లేర్ చేస్తున్నారు. కానీ ఏ మత గురువులు మిమ్మల్ని డిక్లేర్ చెయ్యాలా? చేసిన వాళ్ళు ఉన్నారు, లేదని దగ్గర ఏం లేదు, అందరికైతే చెప్పలే. బాగా గమనించండి. సాక్ష్యం లేని జీవితాలు మనం వేల సంవత్సరాలు చేసుకున్నా అదే వృధా ఫ్రెండ్స్. దయచేసి నేను చెప్పే మాటను గమనించండి. యుగాల నుంచి వస్తా ఉంది. మీరు ఇప్పుడే కొత్త ఏం కాదు, 50 ఏళ్ళుగా 100 ఏళ్ళు, యుగాల నుంచి సాక్ష్యం లేని జీవితాలు, సాక్ష్యం లేని మతాలు, సాక్ష్యం లేని కులాలు ఒక్కటి ఈ భూమి మీద నిలబడినట్లు చరిత్రనే లేదు. గమనించండి ఫ్రెండ్. ఆ కాలంలో ప్రవక్తల కాలం వచ్చినప్పటి నుంచి ప్రవక్తే బోధించాలి. ఇప్పుడు ఇంటింటికి బోధించేవాడు బయలుదేరుతున్నాడు, అయినా సాక్ష్యం చెల్లదు.